చెప్పండి. ఎమ్మెల్యేలకు వదిలిపెట్టండి. ఆయన పార్టీ ఇంట్రెస్ట్. మేము పార్టీలో పనిచేస్తాం. మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాం. మేము పార్టీలు మారేటోళ్ళం కాదు, పార్టీలు తిప్పి పోయేటోళ్ళం కాదు. నువ్వు చేయబట్టి దాదాపుగా మా తండాలకు రోడ్లు లేకుండా అయిపోయినాయి. నీకు ప్రపోజల్ పంపరాదు, ఏమి చేయరాదు. నీకు పంచాయతీ నువ్వు మొన్న నీకు ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ ఎందుకు వచ్చినావా? నాకు నువ్వు చెప్పదలుచుకోలేదు, వినదలుచుకోలేదు. ఇది నువ్వు చెప్పేసి కూర్చో. నీకు నేను రేపు మినిస్టర్ దగ్గర పిలిపిస్తున్నా. నిన్న నాకు టైం రాలేదు. ఇలా మినిస్టర్కి చెప్పిన ఫోన్ చేసి రా అన్న 4 గంటలకు అన్నాడు. నేను లేడు. నువ్వు ఒక్క ప్రపోజల్ సరిగా లేవు. తండాలల్లా సస్తున్నాం మేము. మైబాద్ లో పోతే నన్ను తిట్టుతున్నారు. నేను దూరనకల్ పోతే మేము పనిచేసే ఇంట్రెస్ట్ ఉన్నాం మాప. మేమేమో అడుగుతలేము. 4వ తారీఖు లేదు, 5వ తారీఖు లేదు. నీతో మాకు కాదు, నువ్వు వద్దునని సరే చెప్పు. ఇప్పుడు నువ్వు సెట్ కాలేవు. నువ్వు మళ్ళా వచ్చినాక కూడా చేస్తావేమో వర్క్, నువ్వు నాకు ఇస్తావు అనుకున్నా. ఇవాళ దాదాపుగా సార్ ములుగులో ఏం తక్కువ ఎక్కువ బార్లా ఈయన ఒక్క రోడ్డు ప్రపోజల్ లేదు, ఒక రోజు పంపించేది లేదు, ఒకటి చేసేది లేదు. ఏదన్నా 275 కింద నేను తీసుకొస్తే దానికి పంచాయతీ పెట్టుడు. ఈయన మొన్న ట్రాన్స్ఫర్ అయింది సార్, మళ్ళీ ఫైల్ చేసి తీసుకొచ్చుకున్నాను. 125 అది నేను ఇవన్నీ పోతే ఇవ్వాలి. రేపు పిల్లలకు స్కూల్ పొద్దులు వేస్తే టిఫిన్ ఇచ్చి స్కూల్ ఎక్కితే ఆ బస్సు ఇవాళ ఆడ బురద వచ్చింది, ఆగిపోయింది, బస్సు రాలేదని రాకపోతే నీ అమ్మ వీడు ఎందుకు గెలిపించినవరు అనవసరంగా విని కానీ వాడంట. మాకే తిడతాడు ఆటోమేటిక్ వచ్చి, వానికి ఎంత ఆస్తి ఉండనా కూడా. కాబట్టి ఆ రోడ్లకు కవసకం తండాలకైతే రోడ్లు అని చేయిస్తాం. సిఆర్ఎఫ్ అది ఎందుకు మరి ఆగి ఉన్నది? ఇంకా సిఆర్ఎఫ్ లో ఫండ్ ఉన్నాయి కదా. మొన్న లాస్ట్ 4 months బ్యాక్ మొన్న స్టార్ట్ చేస్తాను. డబ్బులు క్లియర్ అయినాయి సార్. మొన్న అది 2 జంగాలపల్లి గాంధీనగర్ రోడ్ సార్, తర్వాత పసరా భూపాలపల్లి రోడ్ 245 కోట్లు శాంక్షన్ అయింది సార్. అవి 2 వర్కులు స్టార్ట్ అయినాయి సార్, నడుస్తుంది. మిగతాది అక్కడ మన మేడారంలో ఒక 27.5 కోట్లతో 4 లేన్ చేస్తున్నాం సార్. అక్కడ ఒక 3.2 కిలోమీటర్లు 4 లేన్లో వర్క్ నడుస్తుంది సార్. మళ్ళీ ఇక్కడ లోపల 101 crores గద్దెల పనులు ఇంకొక ఈ గారికి ఇచ్చారు. ఎంత హన్మకొండ ఈ గారికి వాళ్ళు తీసుకుంటారో మరి కావాలని తీసుకుంటారో ఏమో మాకు తెలియదు సార్. సరే రాస్తాను, రిపోర్ట్ రాస్తాను నేను. ఆగండి, स्पीकर को रास्ता, प्राइम मिनिस्टर को रास्ता. दिशा कमिटी में कोई ऑफिसर नहीं आ रहे साहब. నేను ఏం రాయాలో అక్కడ పోయి రాస్తా.